దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్తగా దేవుడు కుమారుడిగా దిగివచ్చి ఆనాడు ఎంత భయంకరమైన ఆ రాతి మధ్యలో, ముళ్ళ కంచెల మధ్యలో సిలువ యాత్రగా కొనసాగిన ఆ గొప్ప సాదృశ్యాన్ని ఈరోజు మనము కూడా అదే కొలతో కలిగిన సిలువను మోస్తూ ముందుకు సాగుతున్నాం. ఆ గొప్ప దీవెనకరమైన ధ్యానంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సిలువ యాత్రలో కొనసాగవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుధం, మనిషి కొరకు దైవమే.
కాచింది. దీన జనాలికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాలైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరి నీరయ్యాయి, నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఒలికింది ఒలికింది. స్వస్థతను సగిన తనుపై కొరడా చెల్లంది. అమానుషాన్ని ఎత్తుకోలేని అవలన ప్రాణం అల్లాడింది, అల్లాడింది. అదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కాంతి పథం. శిలువను మోస్తూ మరి ఆ యొక్క రాళ్లలో ముళ్ళ కంచెలతో ఆయన పడిన శిలువ వేదన ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకుంటాం కాలం. ఆ శిలువలో పలికిన 7 మాటలే మానవాళ్ళని రక్షింపచేసిన గొప్ప రోజు. ఆ గొప్ప విధానాన్ని మనము మన జీవితాలకు ఆపాదించుకొని నా కొరకే ఆయన శిలువను మోస్తుంది, నా కొరకే ఆ శిలువ మరణం పొందింది అన్న విధానంలో మనం ఈరోజు ఈ శిలువ యాత్రగా కొనసాగుతున్నాం. ఆ దీవెనకరమైన విధానము మన జీవితాలు ఎంతో పరిశుద్ధమైన జీవితాలతో కొనసాగే గొప్ప విధానం. అతి విధానంలో మనందరం కూడా శిలువ యాత్రలో పాల్గొంటూ మనము ఆ శిలువను మోసుకొని మన జీవితాలు రక్షింప చేసుకునే విధానంలో ఈరోజు ఆ సాదృశ్యంగా మనము నడుస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీవెనకరంగా ఆ పరిశుద్ధమైన నామములో ముందుకు సాగటానికి దేవాది దేవుడు మీకు కృపను అనుగ్రహింప చేయడం కనుక ఆమేన్, ఆమేన్.
అభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. మీకోసం ఈ పిల్లల కోసం విచారించండి. హలో ప్రియ దేవుని సంఘమా, కలువరి యాత్రలు యేసుక్రీస్తు వారు ఎంత ఘోరాతి ఘోరమైన ఆ శిలువ ప్రయాణము నీ కొరకే నా కొరకే. కాబట్టి ఆ శిలువ విలువ ఈరోజు మనందరం తెలుసుకున్న వారుగా ఈ సాదృశ్యంగా అదే కులతులతో కలిగిన శిలువను మనము మోస్తున్నాం. అది ఎంత దీవెనకరమైన విధానములో మరి ఆయన పడిన ఆ శిలువ వేదన ఈరోజు మనం పొందుకొని మన జీవితాలు మార్చుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప విధానం ద్వారా ప్రతి ఒక్కరం కూడా ఆ పరిశుద్ధ మార్గంలో పవిత్రమైన మార్గంలో నడవటానికి ఆ దేవాది దేవుని కృప సహాయము దయచేయను గాక. ఆమేన్ ఆమేన్.
భుజాన ఒరిగింది మనసులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది పరిశుద్ధాత్మతో పండిన గర్భం పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వరచింది వరచింది జీన జనాళికై దైవ కుమారుడు పంచిన గుట్టెలే రాలైనాయి పాప క్షమాపణ పొందిన హృదయాలు పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి అమ్మలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ద్వేషం అసూయ కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది ప్రేమ సేవ త్యాగం చెల్లి నెత్తురై ఒలికింది ఒలికింది స్వస్థతను సరిన తలుపై చెల్లింది శిల్వయాత్ర యేసుక్రీస్తు వారు ఆనాడు ఆ భారమైన శిలువను మోస్తూ ఎన్నో రాళ్ళు ఎన్నో ముళ్ళు గుచ్చుకుంటూ అన్ని మైళ్ళ దూరము మోసిన సందర్భాన్ని పురస్కరించుకొని శిలువ యాత్రగా మనం కొనసాగుతున్న గొప్ప విధానము మనము మన జీవితాలు ఈరోజు ఇంత గొప్ప శిలువ యాత్ర ద్వారా మనం రక్షింపజేసిన రోజు గనక మనము కూడా ఆ పరిశుద్ధమైన మార్గంలో పవిత్రమైన మార్గాలలో దేవుని మార్గంలో నడవడానికి మనం సిద్ధపడే యాత్రగా ఈ శిలువ యాత్రను మనము ముందుకు కొనసాగించుకుంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలు ఈ రోజైనా దేవుని నామములో బలమైన వారికి ఎదగటానికి ఆ పరిశుద్ధ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్ ఆమేన్. పెంచిన కాపరిదారుల హింసకు గురి కాగా ప్రేమ పచ్చికల పెంచిన కాపరిదారుల హింసకు గురి కాగా వదిలిపోయిన మోగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి చెల్లా చెదరై కుమిలాయి.
దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, పవిత్రమైన చేతులు, పవిత్రమైన పాదాలు, ఆయన మన కొరకు రక్తసిక్తమైన సిలువ యాత్రలో ఆ రోజు యెరూషలేము యాత్రగా ఎన్నో మైళ్ళ దూరము ఆయన నడిపించిన సంఘటన. మరి యేసుక్రీస్తు వారు మన కొరకు రక్షింప చేయడానికి వచ్చిన దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన కొరకు ఆయన సిలువ యాగములో ఆ మోసిన సిలువ మన జీవితాలను రక్షింప చేయటానికి, మనల్ని రక్షింపచేసి మనందరం కూడా నిత్యరాజ్య వారసులుగా ఉండటానికి ఆ దేవాది దేవుడు సిలువ యాత్రగా సాగిన యాత్రను ఈరోజు మనందరం కూడా పరిశుద్ధమైన విధానంలో మరి ఆ సిలువను మోస్తూ, ఆ సిలువ ఆ కొరకే కదా, ఆ సిలువను మోసింది నా జీవితాన్ని రక్షింప చేసుకోవడానికే కదా, కాబట్టి నా జీవితం కూడా మరి మార్చబడాలి అనే గొప్ప విధానం ద్వారా ఈరోజు మనము సిలువ యాత్ర ద్వారా దేవుని నామాన్ని ఘనపరుచుకుంటూ యాత్రగా కొనసాగుతూ మరి ఆ దేవునికరమైన విధానంలో మనం కూడా మరి మోస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలు పరిశుద్ధమైన పవిత్రమైన మార్గాలలో నడవడానికి ఆ దేవాది దేవుడు సహాయం చేయను కనుక ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు మహా కృపతో మనం రక్షింప చేయటానికి పాప నుంచి దిగి వచ్చిన దేవుడు మరి ఈరోజు ఆయన ఆనాడు ఎంతటి ఘోరమైన సిలువ యాత్రలో ఆ పవిత్రమైన పాదాలు, పవిత్రమైన చేతులు, పవిత్రమైన శరీరము మన కొరకు నలకొట్టబడి రక్తసిక్తమైన ఆయన శరీరము ఈరోజు మనందరం కూడా సాదృశ్యంగా సిలువ యాత్రగా అదే కొలతలతో కలిగిన సిలువను మోస్తూ మన జీవితాలను రక్షింప చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప విధానంలో ప్రతి ఒక్కరం కూడా ఈ యాత్రలో కొనసాగుతూ ఉన్నాం. ఆ గొప్ప విధానం ద్వారా మన జీవితాలు ఆ పరమ తండ్రికి మనం ఏ విధంగా మరి ఆయన జీవితాలను మనం పొందుకొని అదే మార్గంలో ముందుకు సాగటానికి ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాది దేవుడు సహాయం చేస్తూ మరి ఈరోజు
ఈరోజు మనందరం కూడా దీవెనకరంగా నడిచే గొప్ప విధానములో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం మనుషులు చేసిన పాపం మమతను భుజామోరింది, మనుషులు చేసిన పాపం మమతను భుజామోరింది, పరిశుద్ధాత్మతో పొందిన గర్భం పరిశుద్ధాత్మతో పండిన గర్భం మరకు తేలికై వగచింది వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగే నీరయ్యాయి నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మనందరి కొరకు ఆయన పొందిన శిలువ మరణము ఈరోజు సాదృశ్యంగా మనము మన జీవితాలు మరి ఎంత ఘోరమైన ఆ శిలువ యాత్రలు కొనసాగిన విధానములో యెరూషలేములో ఎంత దూర ప్రయాణం ద్వారా ఆ గొల్గొతా కొండ
యొద్దకు చేరిన దేవాది దేవుడు మరి రోజు అసాదృశ్యంగా మరి మనము కూడా మరి నడుస్తున్న ఈ ప్రయాణంలో మన జీవితాలను ఆ శిలువను భుజస్కంధాల మీద మోస్తున్న సమయంలో ఆ పరిశుద్ధమైన జీవితంలోకి పవిత్రమైన మార్గంలోకి నడవటానికి మరి దేవుడిచ్చిన ఈ గొప్ప విధానం ద్వారా మన జీవితాలను ఆ దేవాది దేవుని మార్గంలో నడిపించుకోవడానికి ఆ దేవాది దేవుడు సహాయం చేయును గాక. ఆమేన్. వారు ఎంత ఘోరముగా పవిత్రుడు పరిశుద్ధుడు దేవాది దేవుని కుమారుడిగా దిగివచ్చిన యేసుక్రీస్తు వారు మన కొరకు పడిన శిలువ శ్రమ మరణ వేదనను ఒకసారి రోజు మనం గుర్తు చేసుకునే విధానంలో మరి రోజు అదే శిలువను మోస్తూ అదే శిలువ యాత్రగా మనం కొనసాగుతూ ఎంత భారమైన శిలువలో ఆ రాళ్లల్లో ఆ యొక్క ముళ్ళల్లో పాదాలు పవిత్రమైన పాదాలు రక్తసిక్తమై ఆయన శరీరము ఎంత గాయాలు పడిన ఆ సందర్భాన్ని రోజు అందరూ కూడా గుర్తెరుగుతున్న విధానం. కాబట్టి ఈరోజు మనము మన జీవితాలు మార్చుకోవడానికి శిలువ యాత్రగా అదే కొలతలతో కలిగిన శిలువను మోస్తున్నాం. మన జీవితాలను మార్చుకునే గొప్ప విధానంలో దేవుడిచ్చిన ఈ గొప్ప సమయం గనక ప్రతి ఒక్కరూ కూడా మరి మన కొరకి ఆయన పడిన శిలువ వేదన మరి రోజు ఆ శిలువలో 7 మాటల ద్వారా మన జీవితాలు రక్షింపజేసిన ఆ శిలువ యాత్రగా మనం కొనసాగుతున్న ప్రయాణం. కాబట్టి మన జీవితాలు మరి రక్షింపజేసిన దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. ఆమేన్ ఆమేన్. దయచేసి మంచి దీన జనాలికై దైవ కుమారుడు
కుటుంబం ద్వారా చక్కటి మనిషిని ఇచ్చిన వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఏమయ్యా దైవ కుమార, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో నిలబెడతానన్నావుగా, దేవాలయాన్ని నిలబెట్టలేకపోయినా కనీసం సిరివైన అది ముందుకెళ్ళండి. సౌండ్ బాక్స్ ముందుకెళ్ళండి. కొద్దిగా సౌండ్ బాక్స్ కొద్దిగా ముందుంటేనే మంచిది. సిలువని కొద్దిగా ఆకుంచండి. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒలిగింది. మనుషులు చేసిన పాపం మమతను భుజాన ఒలిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం పరిశుద్ధాత్మకు పండిన గర్భం వరపుత్రునికై వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన బిడ్డలారా, ఆ ప్రభు అయిన దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు మానవుడిగా దిగి వచ్చి శిలువ మరణం ద్వారా ప్రపంచ మానవాళిని రక్షించిన దేవాతి దేవుడు ఆనాడు మన కొరకు ఆ యెరూషలేము యాత్రగా గొల్గొతా కొండ వరకు ఆయన పడిన వేదనతో కూడిన శిలువ యాత్ర ఎంత ఘోరాతి ఘోరమైన విధానములో నడిచిన ప్రయాణము ఈరోజు మనందరం కూడా ఆ సాదృశ్యముతో అదే కొలతతో కలిగిన శిలువను మోస్తూ మన జీవితాలని రక్షణ మార్గంలో నడిపించుకోవడానికి మరి రోజు మనందరం కూడా శిలువ యాత్రలో కొనసాగుతున్న గొప్ప విధానం, దాని సాదృశ్యముతో మన జీవితాలు మార్చుకోవడానికి, పరిశుద్ధమైన మార్గంలో నడవటానికి ఆ దేవాది దేవుడు ఈ గొప్ప యాత్ర ద్వారా మనందరికి కూడా ఆ శిలువ మార్గం ద్వారా దేవుని రాజ్యంలోకి చేరడానికి ఆ దేవుడిచ్చిన గొప్ప సమయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలో నడిచే గొప్ప బిడ్డలుగా ఆ దేవాది దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. పరమ పవిత్రుని భుజాన శిలువ మోపడం కరుణకు తొలి
రక్షకుడా ఓ రక్షకుడా ఇది నీ రక్తపు ఊరేగింపు లోకుల హృదయాల మేలు కొలిపే చాటింపు రక్షకుడా ఓ రక్షకుడా ఇది నీ రక్తపు ఊరేగింపు లోకుల హృదయాల మేలు కొలిపే చాటింపు రక్షకుడా ఓ రక్షకుడా సిలువకు ఎదురాడవు మరణానికి భయపడవు శిక్షించే వాళ్ళను కూడా కరుణించేవాడవు మనసులోని నీ బాధను పెదవి దాటనీయవు మనుషులపై దిగుడైన నీ ప్రేమను వీడవు నేను అంతం చేయలేదు తండ్రి ఏ మృత్యువు నింగి నేల గెలిచిన నీ సేవాయి నీవు రక్షకుడా ఓ రక్షకుడా నా కోసం దుఃఖించకండి, నీ కోసం, నీ పిల్లల కోసం విచారించండి. ప్రాణాలు చెల్లుమంటే కురిసే రక్తధారలు కుడమి పైన ఇంకిపోని త్యాగపు సెలయే. ఆ సౌండ్ బాక్స్ ముందు ఉన్న వారందరూ కూడా వెనక్కి రండి, అందరు వెనక్కి రండి దయచేసి. సిలువ వెనక మనం ఉండాలి, అందరు రండి దయచేసి, ఏమనుకోవద్దు. సిలువ వెనక అందరూ వెనక ఉండాలి, రండి దయచేసి. ప్రియ దేవుని సంఘమా, తిరుమిళ్ళారా, సిలువ యాత్ర మన సంఘములో ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నది. అది ఎంత దేవునికరమైన విధానములో ఆయన పడిన సిలువ వేదన, ఆయన పడిన ఘోరాతి ఘోరమైన సిలువ మరణము, ఆనాడు గొల్గొతా కొండ దాకా ఆ రాళ్ల మధ్యలో భయంకరమైన రాళ్ళు, గుచ్చుకుపోయే రాళ్ళు, ముళ్ళ కంపల మధ్యలో ప్రయాణం చేసిన ప్రయాణము, ఆయన పవిత్రమైన పాదాలు రక్తసిక్తమై మరి ముళ్ళ కిరీటము ద్వారా మరి కొరడా దెబ్బలతోటి ఆయన పడిన వేదన ఈరోజు మనము సాదృశ్యంగా స్వీకరించి మన జీవితాలు మార్చుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. కాబట్టి ఈ సిలువను మోస్తూ మనందరం కూడా పరిశుద్ధ మార్గములో, పవిత్రమైన మార్గములో ఆ పరలోక రాజ్యానికి చేరటం అనేది ఆ సిలువ దేవాతి దేవుడు పడిన గొప్ప విధానం. కాబట్టి ఈరోజు ఆ సిలువ విలువ మనమందరం కూడా మరి ఆ త్యాగం ద్వారా రక్షించబడ్డ మనము ఆ సిలువలో ఈరోజు ఆ మార్గంలో నడవటానికి ఆ దేవాది దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. త్యాగపు సెలయేరులు వెంటుదొలుకుతూ కదిలే నీ అడుగుల జాడలు ఎన్ని యుగాలైనా అవి చెరగని చల్లని నీడలు నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర ప్రార్థనగా పాడుతాయి నిత్యం చిరుగాలులు రక్షకుడా కన్నులకు వెలుగిచ్చి ప్రాణాలెన్నో నిలిపి ఆదరించిన తండ్రి నీ కాయి బాధలు ఎందరిను కాపాడిన నిన్ను కాపాడేదెవరని అల్లాడే ఈ అమలలు ఇక భాగ్యులు నిన్ను మోసిన పొత్తి కడుపు తల్లడిల్లుతుండగా దేవుని సంగమా, బిడ్డలారా, భార
శిలువ ఆ గొల్గొతా కొండపై శిలువ న్యాయమూర్తిగా మధ్యలో వ్రేలాడబడుతూ ఇరువైపులా మరి కుడివైపున దొంగను ఎడవైపున దొంగగా మరి ఆనాడు అది శిలువ న్యాయముగా జరిగే గొప్ప సంఘటన. మనందరం కూడా మరి రోజు ఒక సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు ఆ శిలువ యాత్రగా యెరూషలేములో ప్రయాణం చేస్తూ గొల్గొతా కొండ వైపు ఘోరాతి ఘోరమైన రాళ్ల మధ్య మరి ముళ్ళ కంచెల మధ్య నడిచిన పాదాలు మరి రక్తసిక్తమై మన కొరకు చిందించిన రక్తము ఈరోజు మనందరం కూడా పరిశుద్ధీకరింపబడిన గొప్ప విధానం. అలాంటి శిలువ యాత్రగా మనము కూడా మరి కూడా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్ ఆమేన్. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అసూయ, కార్పణ్యం,
మనసులోని నీ బాధను పెదవి దాటనీయవు మనుషులపై ఇప్పుడైన నీ ప్రేమను నీడవు నిన్ను అంతం చేయలేదు తండ్రి ఏ మృత్యువు నింగి నేల కదిల్చిన నీ చేమానవి నీవు రక్షకుడా రక్షకుడా నా కోసం దుఃఖించకండి, మీకోసం మీ పిల్లల కోసం విచారించండి. నశించుతున్న వారికి విరితరముగా ఆనాడు మరి ఏమిటి అనే అందరికి కూడా విస్తుపోయిన సందర్భము ఆ యెరూషలేము ప్రయాణం ద్వారా గొల్గొతా కొండకి చేరిన శిలువ యాత్ర ఘోరమైన ఆ శిలువ మరణము ఆయన పొందిన పవిత్రమైన పాదాల యొక్క గాయాలు, చిందిన రక్తము, పవిత్రమైన పాదాలు, రక్తసిక్తమైన సమయము, ఆయన పవిత్రమైన జీవితాన్ని మన కొరకు దారపోసిన దేవాతి దేవుడు ఆ గొల్గొతా
గొలగొతా కొండలో చేరి మరి ఈరోజు ఆ కొండ పైన న్యాయమూర్తిగా మధ్యలో సిలువలో వేలాడిన యేసుక్రీస్తు వారు మరి ఇరువైపులా కుడివైపులా ఎడమవైపులా మరి న్యాయం తీర్చడానికి మరి ఆనాడి ఆయన సిలువ మరణం ద్వారా ప్రపంచ మానవాళికి తెలియజేసిన గొప్ప సంఘటన. మనందరం కూడా ఈ పవిత్రమైన సిలువను మోస్తూ మన జీవితాన్ని పవిత్రపరచుకోవడానికి ఈ రోజైనా ఈనాడైనా ఈ క్షణమైనా గొప్పపాటులో దేవుని మార్గంలో మనందరం కూడా మరి ముందుకు సాగుతూ మన జీవితాన్ని మార్చుకోవడానికి ఈ గొప్ప సిలువ యాత్ర మనందరం కూడా ముందుకు కొనసాగించుకుందాం. మరి ఆ గొప్ప యాత్రలో ప్రతి ఒక్కరు మోసిన ఆ పాదాలు, మోసిన చేతులు, శరీరము, ఆ గొప్ప జీవితమే ఈ రోజు మనందరం కూడా పవిత్రమైన మార్గం ద్వారా దేవుని రాజ్యంలో చేరడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ సిలువ యాత్ర ద్వారా రక్షణ కలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ గొప్ప విధానంలో మా జీవితాన్ని రక్షించబడే గొప్ప విధానం ద్వారా ఆ దేవాది దేవుడు మనందరికి కూడా సహాయం చేయడం కాక ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి చివరి ప్రార్థన చేసుకుందాం. సిలువ యాత్ర ప్రార్థనలో అందరూ కూడా ఎక్కించవలసిందిగా కోరి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా, ప్రతి సంవత్సరం కూడా మా సంఘంలో, మా మ్యారేజ్లో, అయా చౌడవరం గ్రామంలో ఎంత గొప్ప సిలువ యాత్రలో తండ్రి, ఆనాడు మీరు పొందిన ఆ సిలువ మరణం ద్వారా అయా ప్రపంచ మానవాళిని రక్షింపజేసిన విధానంలో ఈ రోజు మేమందరూ కూడా గ్రహించిన వారిగా ఎంతో మంది అయినా క్రైస్తవ జీవితాలతో రక్షణ మార్గంలో ముందుకు వస్తున్నారు. మరి ఈరోజు అదే సాదృశ్యాన్ని మీరు ఎరుషలేములో అయా కొనసాగిన ప్రయాణం ఆ ఊరి వ్యక్తులు మన వైపు అయా ఘోరమైన ఆ ప్రయాణంలో మీ పవిత్రమైన పాదాలు రక్తసిక్తమైపోయిన క్షణాలు అయా మీ శరీరము పరిశుద్ధమైన దేహము రక్తసిక్తమైన విధానము మీ తల రక్తసిక్తమైన భయంకరమైన విధానం ఆనాడు మాతో చెప్పిన వేదపడిన మీరు సాదృశ్యంగా ఆ శివ యాత్ర ద్వారా ఆ శివ ద్వారా అయా మా జీవితం రక్షించబడాలని అయా బిడ్డలు ఎంతమంది నాయన ఈ శిలువ మోస్తున్నారో, ఎందుకంటే ఆ శిలువ ఎంతగా ఉన్నదో అదే గుర్తుతో పుట్టిన ఆ శిలువను అయా బిడ్డంతా కూడా మోసి ఈరోజు ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి మరి తాత్మతో ఆయన ముందు నడిచిన అయా మోసిన ప్రతి బిడ్డకు కూడా మీ పవిత్రమైన జీవితాలతో ముందుకు సాగి అయోధ్య నిత్యరాజ్య సహాయము దయచేసి మీరు పడిన వేదన ద్వారా ఆ 7 మాటలు మా జీవితాలకి ఎంత రక్షణ భాగ్యం కలిగిన ఆ మాటలు సప్త సూక్తులుగా ప్రపంచ మానవాన్ని రక్షించిన ఆ 7 మాటలు అయా ద్వారా మా జీవితాలు మార్చడానికి సహాయం చేయమని దీవించి రాజ్యమును శక్తి మహిమయు నిరంతరము నీవై ఉన్నాయి. ఆమేన్. మన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ సహవాసము సిలువ యాత్ర ద్వారా వీళ్ళందరూ కూడా ఆ విలువైన సిలువ ద్వారా రక్షించబడమే ఆయా సిలువ అవసరం ప్రతి రక్షణ భాగ్యంలో మీ నిత్యరాజ్య వాసుగా ఉండే